యాదవ్ సోదరుల సదరు సమ్మేళనానికి అయితే సర్వం సిద్ధమైంది. ఒకసారి మనం చూసుకోవచ్చు, దున్నరాజులను తీసుకొచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, ఇతర జిల్లాల నుంచి కూడా దున్నరాజులు తీసుకొచ్చారు. అదేవిధంగా సదర్కు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయితే మనకు ఎన్టీఆర్ స్టేడియం దగ్గర కనిపిస్తూ ఉన్నాయి. యాదవ సోదరులంతా కూడా ఇక దున్నరాజులను తీసుకొచ్చారు. దున్నరాజులను ఆట పాటలతో ఇక సదరు సమ్మేళనాన్ని ధూమ్ధామ్ చేయడానికి అయితే పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లతో కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి సదర్ సమ్మేళనానికి భారీ స్థాయిలోనే యాదవులకు సంబంధించినటువంటి కులస్తులంతా కూడా ఇక్కడికి హాజరవుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. సో చాలామంది ఉన్నారు, వాళ్ళందరితో కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించినటువంటి దున్నరాజులను కూడా ఒక్కొక్కరుగా వారు దున్నరాజులను పరిశీలిస్తున్నారు. దున్నరాజుల దగ్గర సెల్ఫీలు ఫోటోలు దిగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అరవింద్ యాదవ్ గారు కూడా ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అరవింద్ అన్న, ఒక్కసారి అరవింద్ యాదవ్ గారు ఉన్నారు ఇక్కడ. అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అధికారికంగా కూడా ఈ సదర్ సమ్మేళనం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఏర్పాట్లు చూస్తే చాలా అంగరంగ వైభవంగా ఉన్నాయి. కళాకారులంతా కూడా వెల్కమ్ చెప్తున్నటువంటి పరిస్థితి మొదటి నుంచి స్టేజ్ దాకా. ఎట్లుండబోతున్నది ఈ ధూమ్ధామ్? ఈరోజు ముఖ్యంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఈ సదర్ పండుగని స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసిందో, దాంతో పాటు సిటీలో ఉన్న యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క యాదవ్సుడు సంతోషంగా ఉండు. ఈరోజు ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో ప్రత్యేకంగా గవర్నమెంట్ తరఫు నుంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇంకా మరి కొద్దిసేపట్లో రావడం జరుగుతుంది. ఇది ఒక పండుగ వాతావరణంగా ప్రతి సంవత్సరం ఏదైతే మా దివాళీ పండుగకు ముందు ఏదైతే సదర్ పండుగ జరుపుతో మా దున్నపోతుల పండుగ, ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన పండుగ. ఇది ప్రతి ఒక్క యాదవ్ సోదరుడు ఇక్కడ పాల్గొంటాడు. దాదాపు ఒక 50,000 మంది ఇక్కడ రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క యాదవ్ సోదరుడు ఈరోజు ఆత్మగౌరవంతో వాళ్ళ ప్రాంతాలలో ఈరోజు ఒక దున్నపోతుని తీసుకొచ్చి ఆత్మగౌరవంతో ఏదైతే పౌరుషంగా ఏదైతే ప్రతి ఏడాది మొత్తం కష్టపడి ఆ దొడ్డిలో బర్ల మధ్యలో కష్టపడి ఈరోజు ఆ దున్నపోతుని తీసుకొని ఒక సింబాలిక్ యాదవులకు సింబాలిక్ దున్నపోతు ఏదైతుందో అది ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడైతే పాలు పోస్తారో అక్కడ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ దున్నపోతుని పరిచయం చేపిస్తారు. పరిచయం చేపించి వాళ్ళు ఇచ్చిన బహుమతి తీసుకొని ఇంటికి వెళ్ళి ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఇది మాకు యాదవ్ జాతికి ఒక ఆనవాయితీతో వస్తుంది. ఆ పండుగని గుర్తించి సయ్యం గారు స్టేట్ ఫెస్టివల్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క వాడ ఈరోజు ఎన్ని దున్నపోతులు అయితే సిటీ ప్రాంతంలో ఉన్నాయో ప్రతి ఒక్క దున్నపోతు ఇక్కడ రావడం జరుగుతుంది. అది ఒక ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా మేము చూసుకుంటాము. ఇది ప్రతి ఒక్క తెలంగాణ ఇప్పుడు దివాళీ తర్వాత నారంగూడ మళ్ళీ ఇతర జిల్లాలలో కూడా ఇది ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్య అతిథులుగా ఎవరెవరు వస్తారు? ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్ మొత్తం రావడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు, దత్తాత్రేయ గారు, పార్టీలు అతీతంగా అందరు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇంకెట్లుండబోతుంది? సాయంత్రం వరకు ఉంటుందా ఈ ధూమ్ధామ్? సాయంత్రం 7 గంటల దాకా పండుగ వాతావరణం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఆడి అలా ఉన్న సంతోషాన్ని ఇక్కడ చూపెట్టి దున్నపోతుల మీద ఇంకేం స్టార్ట్ కాలేదు. ఇంకొక గంట అయితే వాతావరణం వేడెక్కుతుంది. మీరు కూడా చూస్తుంటారు. అత్యధిక ఖరీదైనటువంటి దున్నపోతులు ఏమన్నా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి? హర్యానా నుంచి వచ్చిన 4-5 దున్నపోతులు ఉన్నాయి. అవి మరి కొంచెం సేపట్లో ఇక్కడ వస్తాయి. అవి మీకుతో పరిచయం చేపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మరికొద్దిసేపట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా కేబినెట్ మంత్రులు కూడా ఇక్కడికి హాజరు కాబోతున్నారు. అత్యధిక ఖరీదైనటువంటి ఇతర రాష్ట్రాల నుంచి దున్నపోతులు రావడం జరిగింది. మరి కొద్దిసేపట్లో వాటితో విన్యాసాలు కూడా చేయించబోతాము. ఉదయం నుంచి సాయంత్రం వరకు సదరు సమ్మేళనంలో యాదవ సోదరులంతా కూడా ఆటపాటలతో కళాకారులతో వేదిక మీద ఉన్నటువంటి సింగర్స్తో అంతా కూడా మరి ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరా పార్కు ఇదంతా కూడా ధూమ్ధామ్గా జరగబోతున్నది. హైదరాబాద్ అంతా కూడా ఒక యాదవ సమ్మేళనంతో పూర్తి స్థాయి మరి దీపావళి కంటే ముందు ఈ పండుగ వాతావరణము ఇక్కడితో మొదలై దీపావళి అయిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాలలో యాదవులు ఎక్కడెక్కడున్నారో అక్కడ మొత్తం కూడా సదరు సమ్మేళనాలు నిర్వహిస్తారంటూ కూడా మరి అరవింద్ కుమార్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇది మొత్తం యాదవులకు సంబంధించినటువంటి భారీ స్థాయిలోనే హైదరాబాద్లో ఉన్నటువంటి యాదవ సోదరులంతా కూడా ఒక్కొక్కరుగా వాళ్ళు కదిలి వస్తున్నటువంటి దృశ్యాలని ప్రస్తుతం మనము తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.